వచ్చేసి ఈ రోజు అయితే హాఫ్ సారీస్ 7 ప్లీట్స్ అయితే ఎలా పెట్టుకోవాలి మీకు డీటెయిల్గా చెప్తా. మీరు అందరూ అనొచ్చు హాఫ్ సారీ కూడా కట్టడం రాదా అని. ఇప్పుడు కొంచెం మంది హాఫ్ సారీస్ కూడా కట్టడం రావట్లేదండి, చెప్పండి అక్క అన్నారు. అందుకని నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేనైతే చూపిస్తాను. నా దగ్గర అయితే ఇలా వర్క్ ఉన్న హాఫ్ సారీస్ అయితే తీసుకున్నాను. మీరు ఐరన్ లేకుండా ఇప్పుడు ఎలా చేసుకోవాలో మీకు డీటెయిల్గా చెప్తాను, చూడండి. నేనైతే ఈ మంచిగా వర్క్ ఉన్న అని అయితే తీసుకున్నాను. చూడండి, ఇది చక్కగా నీట్గా ఈ వర్క్ అనేది మనకి ఎడ్జెస్కి కనిపిస్తూ ఉండిద్ది, మీరు చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు చాలా ట్రెండీగా మళ్ళీ హాఫ్ సారీస్ మంచిగా కడుతున్నారు. ప్రీ ప్లీటింగ్స్ కూడా చిన్నగా పెట్టు మేడం అని అంటున్నారు. అప్పట్లోని ఆర్తి అగర్వాల్, త్రిష వాళ్ళు వేసుకునేవి సన్నగా ఉన్నాయి. ఇప్పుడు మనకి వర్క్ వచ్చి జార్జెట్వి అలాంటివి వస్తున్నాయి, మీరు చూడొచ్చు. ఇంకా చూడండి, ఇట్లా పెట్టుకున్న తర్వాత 7 మెల్లగా 1 by 1 మనం చూస్ చేసుకోవచ్చు. మీరు ఫంక్షన్కి అప్పటికప్పటికి గాబరా పడుతూ టైం లేదన్నప్పుడు ముందుగానే ముందు రోజు మీరు ప్లీటింగ్ చేసుకొని రెడీగా పెట్టచ్చు. పిన్స్, బాబీ పిన్స్ అవి తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఎలా చేస్తున్నాను. ఇదిగోండి, చక్కగా ఫస్ట్ మనం ఇలా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మీరు ఫస్ట్ని పైన 1 by 1 ఇలా తీసుకొని ఫస్ట్ మనం 1 పిన్ అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, సేఫ్టీ పిన్ జాగ్రత్తగా ఉంటుంది. ఇక్కడ చూసారు నేను పట్టుకోవడం వల్ల ఈ పక్క నుంచి వచ్చేసింది. ఇలా రాకుండా ఉండడానికి మీరు అడ్జస్ట్ చూసుకుంటా నీట్గా 1 by 1 చూసుకోవచ్చు. అందుకని మీరు ఫంక్షన్ టైం అయిపోతుంది, అప్పటికప్పుడు హడావిడిగా అయితే కంగారు ఎక్కువ అవడం వల్ల ఇంకా పిన్స్ అనేవి ప్లీట్స్ అనేవి సరిగ్గా రావు. ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడైతే మనం ఒక పిన్ అయితే తీసుకొని పెడుతున్నామండి, మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ అయితే నేను ఇలా పిన్ పెట్టుకున్నాను, ఇలా పిన్ అయితే పెట్టాను. సేమ్ యాజ్ ఈజ్ 1 by 1 నీట్గా మనం పెట్టుకోవచ్చు. మేడం మా దగ్గర ఐరన్ ఉంది మేము చేసుకోవచ్చు అంటే మెల్లగా యువర్ విష్, ఐరన్ చేసుకుంటా మెల్లగా చేసుకోవచ్చు. కొంచెం మంది ఐరన్ హీట్ ఎక్కువైపోవడం వల్ల క్లాత్ అనేది మనం కాలిపోవడం వల్ల క్లాత్ అలాగా చూసారా ఎంత నీట్గా అయితే డీటెయిల్గా అయితే కనిపిస్తుందో. నేను చేస్తున్నాను ఒకసారి ఇలాగా చూడండి. మంచిగా పెట్టిన తర్వాత ఈ పిన్ ఉంది కదండి, మనం రెడీగా పిన్ ఫిట్టింగ్ చేసుకుని ఉంటే ఈ పిన్ పెట్టడం వల్ల ఇలా చూసారా ఇలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చి మనం ఇలా కట్టుకోవడం. నెక్స్ట్ ఇగో చాలా ఇక్కడ మనం ఇక్కడ పిన్ పెట్టుకోవచ్చు. కొంచెం మంది ఇలా అడ్జస్ట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా సన్నగా ఉన్న వాళ్ళు అయితే అప్పుడు నీకు ఇదైతే కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఉండడం వల్ల కొంచెం మంది ఇందులో ఇక్కడ తీసుకొచ్చేసి ఇలా తోపేస్తారు. ఇలా తోపడం వల్ల ఎత్తుగా కనిపిస్తుంది. అదే మనం ఈ ఎడ్జెస్ని ఈ లంగాకి ఇక్కడ ఇలా పెట్టేయడం వల్ల మీకు ఎత్తుగా ఉన్నట్టు ఉండదు, పొట్ట కూడా కనిపిస్తున్నట్టుగా ఉండదు. చూసారా ఎంత బాగా కనిపిస్తుందా. కొంచెం మంది అక్క ఇక్కడ పొట్ట కనిపిస్తుంది, నాకు సైడ్ హిప్ కనిపిస్తుంది అని ఏం బాధ లేకుండా ఇక్కడ కూడా మీరు ఇంకొక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.